వైసీపీలో సమూల మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఆ పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటుతోంది. ఈ విషయంలో ఇప్పటికే జగన్ మూల్యం చెల్లించుకున్నారు. ప్రజలు దూకుడుతనాన్ని సహించరని తేలిపోయింది. ముఖ్యంగా బూతులతో పాటు కొందరి వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం ఏర్పడింది. ఇప్పటికీ అదే జరుగుతోంది. జగన్ పుట్టినరోజు నాడు కొంతమంది వైసీపీ నేతల వికృత చేష్టలు పార్టీకి నష్టం చేకూర్చాయి. జగన్ చిత్రపటం ఎదుట ఏకంగా పశువులను వధించారు. ఆ రక్తంతో జగన్కి అభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరో చోట అయితే పుట్టినరోజు వేడుకలతో అసౌకర్యానికి గురైనందుకు ఓ గర్భిణి అభ్యంతరం వ్యక్తం చేయగా కాలితో తన్నాడు ఓ వైసీపీ యువనేత. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడంతో పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు సదరు యువకుడికి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ముత్యాలవాండ్లపల్లిలో ఆదివారం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. వైసీపీ శ్రేణులు ఆ వీధిలో హంగామా సృష్టించాయి. కేకు కోసి బాణాసంచా కాలుస్తూ అరుపులు కేకలతో హంగామా చేశారు. అయితే సమీప నివాసంలోని ఉంటున్న 7 నెలల గర్భిణి సంధ్యారాణి వద్దని వారించడంతో అక్కడున్న వైసీపీ నేతలు కోపంతో ఊగిపోయారు. ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు. గర్భిణి అన్న కనికరం లేకుండా ఆమె జుట్టు పట్టుకుని లాగి కడుపుపై కాలితో తన్నాడు. గాయాల పాలైన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రంగంలోకి దిగిన కదిరి పోలీసులు డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో నిందితుడు అజయ్ దేవ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని కదిరి పట్టణమంతా ప్రధాన వీధుల గుండా నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ సర్పంచ్ ఇదే మాదిరిగా జగన్ చిత్రపటం ముందు పశువధ చేసి రక్తాభిషేకం చేశారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇదే మాదిరిగా నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అయితే పోలీసుల అరెస్టుకు సహేతుకమైన కారణం ఉంది. దీనిపై రాజకీయం చేయకుండా పార్టీలో అటువంటి స్వభావం ఉన్న వారిని దూరం పెడితే మంచిది.